రజనీకాంత్ 'కూలీ' మూవీ ప్రమోషన్స్ అయితే ఎవరు ఊహించుకోని రేంజ్‌లో అయితే జరగబోతుంది. అయితే ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే వస్తున్నాయి. వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ట్రైలర్‌ని చూసి చాలామందనమాట అవాక్కయ్యారు. ఎందుకంటే అసలు ఒక రకంగా ఊహించుకున్నారు. కానీ ఈ మూవీ ట్రైలర్ ఆ రకంగా అయితే లేదు. చాలామందిని డిసప్పాయింట్ చేసింది. కాకపోతే భయ్యా నాకు ఒకటి అనిపించింది. ట్రైలర్‌ని చూసి మూవీ ఎలా ఉంటుందో డిసైడ్ చేయలేము. ఇది ఫస్ట్. అదే కాకుండా ట్రైలర్‌లో అనమాట కొద్దిగా మంచి సీన్స్ ఉంటే మూవీలో ఆ రకంగా అయితే ఉండదు. చాలా సార్లు చూసాం. చాలా సినిమాల్లో కూడా జరిగింది. కానీ డైరెక్టర్ లోకేష్ కనగరాజు మామూలు డైరెక్టర్ కాదు. ఆయన అనమాట రీసెంట్‌గా 'లియో అండ్ విక్రమ్' చాలా పెద్ద సక్సెస్ అయ్యి భారీ కలెక్షన్ వసూలు చేసి అలాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఈ మూవీని ఏ రకంగా తీయాలో అతనికి తెలుసు. అదే కాకుండా ఈ మూవీ అతని ప్రెస్టీజ్ మూవీ. ఎందుకంటే అట కమల్ హాసన్‌కి 'విక్రమ్' మూవీతో చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాడు. అంతకుముందు కమల్ హాసన్‌కి అంత పెద్ద సక్సెస్ లేదు అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఆ రకంగా రజనీకాంత్ గారు కాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ 100 కోట్లు, ఫస్ట్ 500 కోట్లు. ఇప్పుడు కాలీవుడ్‌లో ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ టచ్ చేసే హీరో రజనీకాంత్ గారే. ఆ తర్వాత ఎవరి వల్ల అవ్వదు నాకైతే అనిపిస్తుంది. సినిమా తీయాలి అంటే ఒక కెమెరా వాడతారు లేదా 2 కెమెరాలు. 2 కెమెరాలు వాడారు అంటే అక్కడ పెద్ద సీన్ అయితే ఉండాలి లేదా పెద్ద ఫైట్ సీన్ ఈ రకంగా ఉండాలి. కానీ లోకేష్ కనగరాజు మాత్రం ఈ రకం కాకుండా పూర్తిగా వేరే లెవెల్‌లో 6 కెమెరా సెటప్ అయితే వాడారు. మూవీలో ప్రతి ఒక్క సీన్ ఇంపార్టెంట్. ఆ సీన్‌ని అన్ని రకాలుగా ఉన్నమాట కవర్ చేయడానికి లోకి గారు ఈ రకంగా అయితే ఆలోచించారు. అదే కాకుండా హీరోకి అండ్ డైరెక్టర్‌కి చాలా కలిసి వస్తుంది. అదే కాకుండా సినిమా ఎడిటర్ ఉంటారుగా వాళ్ళకి చాలా ఫుటేజ్ అయితే ఉంటుంది. ఈ రకంగా లోకి గారు ఈ మూవీకి దాదాపు 10 కోట్ల దాకా అయితే సేవ్ చేశారంట. అదే కాకుండా ఈ మూవీ గురించి కొన్ని థియరీస్ అయితే వస్తున్నాయి. ఇదొక సేఫీ మూవీ అంటే ప్రభాస్ రీసెంట్‌గా 'కల్కి' మూవీ అయితే తీశారు. ఆ రకంగా అయితే ఉంటుంది అని కొంతమంది. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే టైం ట్రావెల్ గురించి ఈ మూవీ అయితే ఉంటుంది అని ఇంకొంతమంది అయితే చెప్తున్నారు. ఏ రకంగా చూసినా సరే ఈ మూవీ మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ట్రైలర్ కట్ మాత్రం ఆ రకంగా అయితే లేదు. దానివల్ల చాలా మంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. గారి 'కబాలీ' మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే ఆ మూవీ పోస్టర్ ఎక్కడ వేశారో తెలుసా? ఫ్లైట్ మీద. ప్రపంచంలో అన్నమాట ఇప్పుడు దాకా ఫ్లైట్ మీద ఒక మూవీని ప్రమోషన్ చేసింది లేదు. కానీ ఈ మూవీకి అనమాట ఈ రకంగా అయితే ప్రమోషన్ చేశారు. అయితే ఇప్పుడు 'కూలీ' మూవీకి అనమాట ఏ రకంగా ప్రమోషన్ చేస్తున్నారు అంటే రైలు మీద, పేపర్ మీద, అమెజాన్ బాక్స్ అయితే ఉంటుందిగా వాళ్ళ మీద, టీ షర్ట్స్ మీద, అన్ని షాపుల మీద అన్ని రకాలుగా అనమాట ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ ఇండస్ట్రీలో అనమాట ఈ రకంగా అయితే కొత్తగా ప్రమోషన్ చేస్తున్నారు. ప్రమోషన్స్కి 25 కోట్ల నుండి 25 కోట్ల దాకా అయితే ఖర్చు చేశారంట. మూవీ అయితే పక్కా ప్లానింగ్తో అయితే ఉన్నారు. లోకి కానీ తక్కువ అంచనా వేయలేము. ట్రైలర్ని చూసారన్నమాట డిసప్పాయింట్ అయిన వాళ్ళకి మూవీలో అనమాట మంచి కంటెంట్ దొరికితే చాలా మంది సర్ప్రైజ్ అయ్యి చాలా మంది అనమాట రిటర్న్ అయితే పెడతారు. చూడాలి మరి నాకైతే బీవచ్చని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి 'కూలీ' మూవీ మీద. ఎందుకంటే ఈ మూవీ నుండి వచ్చే ప్రతి ఒక్క హైప్ వేరే లెవెల్ అయితే ఉంది. నాకు తెలిసి ఈ మూవీలో నాగార్జున గారే ఇంకో లెవెల్ అయితే ఉంటారు నాకు అనిపిస్తుంది. ఇంతకీ ఈ విషయం గురించి మీరు ఉంటారు అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.